డీటెయిల్స్ చూసుకుంటే ఆటో డ్రైవర్ల సేవా పథకంపై విమర్శలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వమే టార్గెట్. వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. చావు బతుకుల్లో ఉన్న వారికి తులసి నీళ్లు పోసినట్టుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ వాహనమిత్ర పథకాన్ని కాపీ కొట్టారని సెటైర్లు వేశారు. ఈ పథకంపై స్పందించిన మరో మాజీ మంత్రి పెర్ని నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. శ్రీశక్తి పథకంతో మహిళలను మోసం చేశారని, ఇప్పుడు ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లను ఆదుకున్న ఘనత జగన్ది అన్నారు. ఆటో డ్రైవర్లు బీమా అందిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. థ్యాంక్ యూ రమ్య. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్ల సేవా పథకం పేరుతో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలను ఈ రోజు నగదును తమ ఖాతాల్లో జమ చేసినటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీగా కూడా మనం చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక హామీలను కూడా అమలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు ఆటో వాళ్ళ కోసం, అలాగే మ్యాక్సీ, అలాగే క్యాబ్ డ్రైవర్ల కోసం అయితే మాత్రం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆటో వాహనదారులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సీ డ్రైవర్లు వాళ్ళందరితో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ ఆటోలు ర్యాలీలు చేస్తూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే ఈ పథకం ఆటో డ్రైవర్లు సేవా పథకం పేరుతో ఈ రోజు ప్రారంభించడం జరిగిందో, ఈ పథకంపై అయితే మాత్రం వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రముఖంగా మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ ఈ ఆటో డ్రైవర్ల సేవా పథకంపై అయితే మాత్రం తీవ్రంగానే ధ్వజమెత్తారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం వైసీపీ హయాంలోనే ఇది వాహన మిత్రగా ఉన్నటువంటి పథకాన్ని పూర్తిస్థాయిలో కాపీ కొట్టి ఆటో డ్రైవర్ల సేవా పథకంగా కూడా అమలు చేశారంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ధ్వజమెత్తడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం చేయవలసినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో కొన్ని హామీలను తొంగలో తొక్కి వైసీపీ చేసినటువంటి పథకాలనే పేరు మార్చి ఇప్పుడు నూతనంగా ఆటో డ్రైవర్ల సేవా పథకం కింద ఆటో డ్రైవర్లకి ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రోజు మళ్ళీ వాళ్ళకే 15,000 రూపాయలు స్వల్పంగా సాధన చేస్తూ ఫ్రీ ఉచిత బస్సు తీసుకువచ్చి ఓ వైపు ఆటో డ్రైవర్లు కడుపు కొట్టారంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వాహన మిత్ర పథకాన్ని కాపీ కొట్టారనే జోగి రమేష్ శ్రీశక్తి పథకంతో కూడా మహిళల్ని పెద్ద ఎత్తున కూడా మోసం చేసింది కూటమి ప్రభుత్వం అని కూడా ఆరోపించారు. అయితే మహిళల కోసం ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క ఇంట్లో కూడా దాదాపుగా 1,500 రూపాయలు ఇస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సును ఏర్పాటు చేస్తూ మహిళలకి మభ్యపెట్టడంతో పాటు కూడా ఆటో వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చి తూతు మంత్రంగా ఈ రోజు 15,000 రూపాయలు మాత్రమే వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తుందంటూ కూడా ఆయన పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పథకం గురించి జోగి రమేష్ తో పాటు కూడా పేరు నాని కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఆటో డ్రైవర్లకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి చలానాలు ఏవైతే ఉన్నాయో ఆ చలానాలలో వంకగా చూపించి చాలా మంది ఆటో డ్రైవర్లకు కూడా ఈ రోజు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఖాతాల్లో జమ చేయలేదంటూ కూడా పేరు నాని కూడా ఆరోపించడం జరిగింది. అయితే 1,00,000 నిబంధనలు పెడుతూ నిబంధనల వంక చూపిస్తూ అనేక మందికి కూడా ఏదైతే ఆటో డ్రైవర్ల సేవా పథకం కింద వచ్చినటువంటి నగదును కూడా జమ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా పేరు నాని కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆటో డ్రైవర్ల కోసం సాధికారికత సంస్థను ఏర్పాటు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ముందుగా ఆ హామీని మీరు నెరవేర్చిన తర్వాత ఇలాంటి పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందంటూ కూడా ఆ పేరు నాని ఘాటైన కామెంట్ నే చేయడం జరిగింది. అయితే ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి, మ్యాక్సీ ఎవరైతే నడుపుతున్నారో ఆ డ్రైవర్లకి పిల్లల విద్యలకు రుణాలు, వాహనాలకి రుణాలు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటనలు కలిపి వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా పేరు నాని కూడా ఓవైపు ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఆటో డ్రైవర్ల కోసం ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఈ పథకం అయితే మాత్రం గతంలో ఇచ్చినటువంటి వైసీపీ వాహన మిత్ర పథకాలనే పూర్తి స్థాయిలో కాపీ కొట్టారంటూ కూడా వైసీపీ నేతలు స్థానికంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 2,90,252 మంది ఆటో డ్రైవర్లకి ఈ పథకాన్ని వర్తింపు చేసినట్లుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికోసం దాదాపుగా 450 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది. అసలు ఇంత భారీ ఎత్తున కూడా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సులను ఫ్రీ చేసి, మరోవైపు ఆటో డ్రైవర్లు కడుపు కొడుతున్నారు, తూతూ మంత్రంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రమ్య, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఇవాళ ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో విచారణ కొనసాగింది. ఈ నెల 1వ తేదీన జరగాల్సిన విచారణ వాయిదా పడడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని ఆ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఆ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి అయితే ఆ పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఆ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి అయితే ఆ నోటీసులు జారీ చేశారు. వారి మీద విచారణ జరిపి దానికి సంబంధించి ఆ వారి మీద అనర్హత వేటు వేయాలని ఒక పక్క సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇవ్వడంతో ఆ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే 10 మంది ఎమ్మెల్యేలకైతే నోటీసులు జారీ చేశారు. ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన మరుక్షణమే వారు ఆ స్పీకర్ కు ఆ వివరణ ఇచ్చేందుకైతే ఆ పెద్ద ఎత్తున ఆ క్రాస్ ఎగ్జామినేషన్ కి అయితే ఆ పిటిషన్ తరపున న్యాయవాదులు, అదే విధంగా ఈ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ముందు హాజరై వారి యొక్క వాంగ్మూలం అయితే ఇచ్చారు. ఈ యొక్క 8 మంది ఎమ్మెల్యేల్లో 2 మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. వారి మీద క్రాస్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు అయితే మేము పార్టీ మారలేదంటూ వారైతే వారి యొక్క వాదనలు వినిపించారు. ఒక పక్క 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ రెడ్డి వారైతే ఆ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా వీరి యొక్క వాదనలో మేము పార్టీ మారలేదు అని చెప్పడంతో ఈ యొక్క పార్టీ మారలేదని ఎవరైతే చెప్పారో వారు పార్టీ మారారు అని అయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వారి తరపున వారికి సంబంధించిన ఫోటోలు కానీ లేకుంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఆ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ముందు పెట్టారు. దీనికి సంబంధించి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఆ తెలంగాణ రాష్ట్రంలో అయితే కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. ఈ యొక్క స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో రాజకీయ పార్టీ వర్గాల్లో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఒక పక్క సుప్రీంకోర్టు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పడంతో ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హత వేటు అయితే స్పీకర్ ఛాంబర్ లో ఉంది. ఖచ్చితంగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అనే ఆసక్తి మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం చర్చనీయాంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సాల్మాన్. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో నష్టం జరుగుతోందని భావిస్తున్న ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆటో డ్రైవర్లకు 15,000 పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలను అందించనున్నారు. సుమారు 3 లక్షల మందికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని, ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహా యాప్ తెస్తామని ఆయన హామీనిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్లు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఆటో స్టాండ్కు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా అవకాశాలు దొరికేలా చేస్తామని, ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆటో కార్మికులు కావచ్చు, అయితే ఆటో సేవా మిత్ర ఏదైతే
15,000 రూపాయలు అయితే వారి ఖాతాలోకి జమ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు అయితే పూర్తిగా అయితే 345 కోట్ల రూపాయలు అయితే వారి ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా అయితే ఆటో కార్మికులు అయితే ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా అయితే ఆటో కార్మికులు ఒక సంతోషం వ్యక్తం చేస్తుంటే అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా చూస్తే యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే ఆటో కార్మికులకు నేను అండగా ఉంటాను సరే ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకున్న ఆ దిశగా అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నట్టు కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమరకు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఓర్వలేక పలు రకాలుగా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా పలు రకాల విమర్శలకు దారితీసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమరకు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, అయితే యువగలంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలు కావచ్చు, పూర్తి స్థాయి అయితే అందరికీ చేరువయ్యే విధంగా అయితే చేస్తామని కూడా కూటమి నేతలు కూడా అన్ని పరిస్థితి మనం చూస్తాం. మొత్తానికి ఏదేమరకు కూడా పూర్తి స్థాయి అయితే ఈ రోజు చూస్తే ఏదైతే స్త్రీ శక్తికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆగస్టు 15న స్త్రీ శక్తికి సంబంధించి బస్సు కూడా మహిళలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది కాబట్టి అయితే మొత్తానికి మహిళలు కూడా ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకి చేరువయ్యే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా అండగా ఉంటూ అదే విధంగా సంక్షేమ పథకాలు ఒక పక్క ఉంటే అదే విధంగా అభివృద్ధి దిశగా వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఆ ప్రజలకు కావచ్చు, అదే విధంగా కార్మికులు కావచ్చు ఒక భరోసా కల్పించే విధంగా అయితే కూటమి ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయి అయితే అందరికీ చేరువయ్యే విధంగా అయితే కావచ్చు, అదే విధంగా అనేక రకాలకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం కావచ్చు, ఏదైతే సూపర్ 6 లో ఉన్నటువంటి పూర్తి స్థాయి అయితే నెరవేర్చే దిశగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాలని ఓర్వలేక తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పేర్న నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమం పైన బురదల్లే కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని పలు రకాల ఆరోపణలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు చూస్తే పూర్తి స్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు అయితే ఒక ర్యాలీ లాగా చేయడం జరిగింది. అయితే ఏదైతే మున్సిపాలిటీ పరిధి కావచ్చు, అయితే మండల పరిధిలో ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా పూర్తి స్థాయి అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయి ఈ రోజు చూస్తే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ ఏదైతే ఉందో ఆటో కార్మికులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఆటో కార్మికులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, ఇచ్చిన హామీల ప్రకారం తూచా తప్పకుండా కూడా సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా అయితే ముందుకు వెళ్తా ఉంటారని కూడా కూటమి ప్రభుత్వం చెప్పిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కానీ కావచ్చు, అదేవిధంగా అయితే గతంలో మనం చూసాము ఏదైతే పోలవరం ప్రాజెక్టు, ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చానే మేము చేస్తామని చెప్పారు. అది కూడా తొందరగా చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఏదైతే పెండింగ్ లో ఉన్నది పూర్తి చేస్తారా చేయడానికి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈ నెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను టీపీసీసీ కమిటీకి అప్పగించారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికని డీసీలకు అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటేరియట్లకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలే కావచ్చు, దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక దిశ నిర్దేశంతో అయితే ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంలో కూడా వాళ్ళు ఇప్పుడే ముందస్తున్నారు.
దీన్ని చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లే కాకుండా మారినటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఆ జిల్లాల డీసీసీకి అనుమతులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన రిజర్వేషన్ కొరకు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు స్థానిక ఎన్నికలు అన్ని విజయవంతం అయినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్ధం చేస్తూ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విషయాలలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఒక రివ్యూ జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి అనేక మంది కంపెనీలు కూడా నిర్ణయం చేసినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయంలో కూడా బీసీలకు మెజార్టీగా అంటే రిజర్వేషన్ సీట్లలో మార్పు చేయాలనేది ఇచ్చారు. ఇప్పటికి గెజిట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. రిలీజ్ చేసిన క్రమంలో కూడా రావాల్సిన సీట్లలోని బీసీలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సినటువంటి సీట్లలో 42% ఇప్పటికే అంటే నమోదు చేయాల్సింది. గతంలో 25% ఉండేది, ఇప్పుడు 42 వేసిన క్రమంలో కొన్ని రిజర్వేషన్ మార్పులు జరిగింది. గెజిట్ పరంగా కూడా మార్పులు జరిగి ప్రధానంగా అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి గెజిట్ తోటి పూర్తిగా అంటే ఒక నిర్మాణాత్మక రిలీజ్ కూడా జరిగింది. ఈ అన్నింటి విషయాలను కూడా పూర్తిగా సమీక్ష సమావేశం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా డీసీసీ ఒక లేఖ కూడా పంపినటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రభుత్వ పరంగా కూడా జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ తో 10 జిల్లాల్లో 33 జిల్లా తెలంగాణ 33 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఆధీనంలో ఉన్నట్టు కారణంగా కూడా ఇప్పటికి కూడా గెజిట్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి తెలంగాణలో ఎంపీటీ జడ్పీతో పాటు రానున్న మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సర్వదిగ్గం చేసి ఒక అంటే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ తో పాటు అన్ని సర్వదిగ్గం చేసిన తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి. షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతపై బైపోల్ బరిలో నిలుస్తుందని ఇప్పటికే గులాబీబాస్ ప్రకటించారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంతరావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. ఇక మరోవైపు బీజేపీ నుంచి పోటీలో నిలిచేందుకు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఇక అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వి సుభాష్, మాధవీలత టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఎత్తు అయితే జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఒక ఎత్తుగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఇప్పటికే పావులు కలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకేసి అభ్యర్థిని ప్రకటించి ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం ఒక కమిటీని వేశారు. ఈ నేపథ్యంలో కొందరి పేర్లను కూడా బీజేపీ నేతలు పరిశీలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం తర్జనా భర్జనలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. 3 ఇన్ఛార్జి మంత్రులు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతుండటంతో అటు పార్టీ క్యాడర్ లో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇన్ఛార్జి మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు పార్టీ నేతల విషయంలో కూడా కొంత క్లారిటీ లేదనే విషయం మాత్రం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ఏదేమైనా గెలిపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కలుపుతున్న నేపథ్యంలో జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్ల ప్రకటన తర్వాత ఆయా పార్టీల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టే పరిస్థితులకు సన్నద్ధమవుతున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతూనే మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో ప్రధాన రాజకీయ పార్టీ అగ్రనేతలంతా కూడా తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇంటర్నల్ గా చర్చలు, సమీక్షలు, సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి 9 మందికి పైగా పేర్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బీజేపీ నుంచి కూడా 6 పేర్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళలో అభ్యర్థిని ఫైనల్ చేసి ప్రకటించిన తర్వాత ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇంటర్నల్ గా పరోక్ష ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రచార కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరిగే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయనే అభిప్రాయం అన్ని వర్గ ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది.
హఠాత్ మరణం చెందిన గోపీనాథ్ సతీమణి సునీత అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ విస్తృతంగా శ్రమిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేసిన నేపథ్యంలో ఓటు బ్యాంక్ మార్చుకొని కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ కూడా రెండు పార్టీలకు సంబంధించిన రివర్స్ ఓటు బ్యాంకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల మార్పు ప్రతిష్టగా మారాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాజేంద్ర. జనసేన శాసనసభాపక్షం సమావేశం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. త్వరలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని ప్రాంతాల్లో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీల మధ్య ఇబ్బందులు ఉండటంతో దీనిపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రదేశాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వబడ్డం లేదని కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. వీటన్నిటిపై జనసేనాని చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. ఝాన్సీ, ఏదైతే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శాసనపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఏదైతే పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ చాలా నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు సరైన ప్రాతినిధ్యము ఆదరణ దక్కడం లేదనేది మొదటి నుంచి కూడా ఒక వాదన వినిపిస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే జనసేన అధినేత గతంలో ఒక స్టేట్మెంట్ విన్నాం మనము, అంటే జిల్లాల వారీగా పర్యటిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత మనకు ఈ సమావేశము కొంత ప్రాముఖ్యతను సంతరించుకున్నట్టు చెప్పొచ్చు. అయితే త్వరలో జిల్లాల పర్యటన చేస్తాడు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గాల్లో ఈ కూటమిలో అంటే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట జనసేన సైనికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని ఆ అంశాన్ని కూడా అంతర్గతంగా చర్చించి తద్వారా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అంటే జనసేన కూటమిలో ఉంటూనే తన బలాన్ని తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్లు అందులో భాగంగానే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. మరి మొత్తం మీద అంటే ఇటీవల చూసాం మనం అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ జగన్ గారిని విమర్శిస్తూ సైకో అన్న మాట నేపథ్యంలో అది అటు తిరిగి ఇటు తిరిగి చిరంజీవి గారికి చుట్టుకున్నట్టు తెలిసింది. చిరంజీవి గారు వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ ఎలాంటి మాట మాట్లాడలేదు. కూటమిలో ఉన్నాం కాబట్టి అంటే తొందరపడి విమర్శిస్తే బాగలేదని అన్నని ఒకవేళ వాళ్ళు డిగ్రేడ్ చేసినా తప్పు చేసి మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్న పరిస్థితి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే కార్యకర్త మొదలు అంటే చిరంజీవి వరకు చాలా చోట్ల కూడా కూటమిలో కొంత ఇబ్బందులు లేదా ఏదైతే పార్టీ పరంగా సైద్ధాంతిక పరంగా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అయితే అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ అంటే క్షేత్రస్థాయిలో త్వరలో స్థానిక సంస్థలు ఏదైతే వస్తున్న నేపథ్యంలో ఏపీలో ఈ లోపు ఏదైతే జిల్లాల పర్యటన పూర్తి చేసి పార్టీ క్యాడర్లో కొంత ఉత్సాహం నింపి లేదా అసంతృప్తులు ఉన్న చోట కొంత సర్దుబాటు చేసి అన్ని రకాలుగా స్థానిక సంస్థల్లో మళ్ళీ వాళ్ళ భాగస్వామ్యమే లేదా వారి ప్రాతినిధ్యం ఎంత ఉందని నిరూపించుకోవడానికి కూడా ఈ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. అంటే కొన్ని చోట్ల ఏదైతే ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో కూటమిలో భాగస్వామ్యం ఉంటున్న జన సైనికులకు అంటే కొన్ని డీలర్షిప్లు కావచ్చు లేదా ఉపాధి ఫీల్డ్ ఎస్టేట్లు కావచ్చు ఇలా రకరకాలుగా పార్టీ తరఫున పంచుకునే చిన్న పదవుల్లో కూడా తీరని అన్యాయం జరిగింది. అంటే కొంతమంది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటూ ఉన్నవారు చాలా మంది కన్నీరు పెట్టారు. అయితే ఈ విషయంలో కూటమితో మసలుకోలేక లేదా కూటమి ధర్మము పాటించవలసిన ఒక పరిస్థితి రావడము, అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పాలో తెలియక చాలా మంది జన సైనికులు సతమతం అవుతున్న పరిస్థితి. అయితే అధినేత కూడా ఏదైతే అంటే గతంలో చూసాం వైసీపీ యొక్క దాడిని లేదా వైసీపీ యొక్క దర్బారు తట్టుకోలేక బీజేపీ కావచ్చు జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా ఏకమై అప్పట్లో వాళ్ళు ఏదైతే ధ్యేయం పెట్టుకున్నారో వైసీపీని అంటే రాజకీయంగా అంతమొందించాలి లేదా రాజకీయంగా దొక్కాలని ఆ నేపథ్యంలో ఈ కూటమి కట్టుబడి ఈ విధంగా చేస్తా ఉంది. మరి ఈ శాసనసభ పక్ష సమావేశం అనంతరం ఏదైతే జిల్లాల పర్యటన ఖరారయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.